కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చరికి నా ఇంట్రెస్ట్ ని ఎవడో ప్రొటెక్ట్ చేస్తాడనుకోవడం చాలా తప్పు. ఇప్పుడు మనం కార్ బయట పార్క్ చేస్తే కీ లాక్ చేసుకొని వెళ్తే కార్ ఉంటుందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది కార్ పోతే రెస్పాన్సిబిలిటీ మన తప్పు. సో మనం మన ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మంది ఎవడో ప్రొటెక్ట్ చేయడు. కస్టమర్ ఏమో 10 ఏళ్ళు కష్టపడతాడు సేవ్ చేయడానికి మనీ, కానీ డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు కనీసం ఇది ఒక నెల కూడా ఆగడు. ఎందుకంటే హోంవర్క్ చేసుకోవడానికి ఆఫీస్ లో కొలీగ్ ఎవరో చెప్పారు, లేకపోతే నాకు తెలిసిన డెవలపర్ ఉన్నాడు, నాకు తెలిసిన ఏజెంట్ ఉన్నాడు కాదు. ఆర్ యూ డూయింగ్ యువర్ హోంవర్క్? సో అది హోంవర్క్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ అర్థమవుతుంది యాక్చువల్ మార్కెట్ లో జరుగుతుంది, అప్పుడు అర్థమవుతుంది. సో యూ కెన్ టాక్ టు 10 different developers, 10 different brokers. సో యూ ఫస్ట్ స్టార్ట్ ఎంగేజింగ్ పీపుల్. సో మనం ఎంగేజ్ చేస్తే మనకు తెలిసేది ఏమో జరుగుతుంది. ఇప్పుడు కస్టమర్ అంటే ఎవరు చెప్పాలి కదా, రిక్వైర్మెంట్ చెప్పాలి. చెప్తారంటే నాకు 3 bedroom కావాలి, నాకు ఒక బెడ్ లో ఉంటే చూడండి నాకు అంటాడు. యూ నీడ్ టు బి వెరీ క్లియర్, వెరీ స్పెసిఫిక్. నాకు ఈ ప్రైస్ పాయింట్ లో నాకు కావాలి, నాకు ఈ బడ్జెట్ లో కావాలి, ఈ టైంలో నాకు డెలివరీ కావాలి. సో అని యూ నీడ్ టు బి వెరీ క్లియర్. ఇఫ్ యూఆర్ నాట్ స్పెసిఫిక్, సో ఏమవుతుంది, వెన్ యూ డోంట్ నో వాట్ యూ వాంట్, పీపుల్ విల్ గివ్ యూ వాట్ దే హ్యావ్.